బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుఫాను తీవ్ర వాయుగుండంగా మారిన నేపథ్యంలో తీర ప్రాంతంలో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు అయితే ప్రారంభమయ్యాయి. పసుపు కొమ్ములాంటి అందం తన పసుపు రహస్యం ఏమిటి? అది తెనాలి డబుల్ హార్స్ గ్రూప్ వారి టీడీహెచ్ రిషిక పసుపు. సముద్రంలో అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతూ తీవ్ర భయాందోళనను సృష్టిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో, ఎక్కువగా కాకినాడ, అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలో ఈ తుఫాను ప్రభావానికి దాదాపు 30కి పైగా ఈ తీర గ్రామాలలో దీని యొక్క ప్రభావం కనిపిస్తుంది. ఇప్పటికీ కూడా సముద్ర తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తుండటంతో చాలా వరకు కూడా సముద్ర తీర ప్రాంతం కోతకు గురైన పరిస్థితి కనిపిస్తుంది. అటు నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాలలో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. దీంతో పాటు అటు విశాఖ, శ్రీకాకుళం జిల్లాలో కూడా ఈ ప్రభావం ఉంటుందని చెప్పారు ఇప్పటికే కూడా. అయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో కూడా ఈ తుఫాను, ఫెంగల్ తుఫాను ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఇప్పటికీ కూడా సముద్రంలో వేటకు వెళ్ళవద్దన్న హెచ్చరికల నేపథ్యంలో మత్స్యకారులు చాలామంది కూడా తమ బోట్లను సురక్షిత ప్రాంతాలకు తరలించుకుని వారు పూర్తిగా పని లేని పరిస్థితుల్లో కాలం వెల్లదీస్తున్నామని చెప్తున్నారు. తీరం వెంబడి బలమైన ఈదురుగాలులతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. చాలా వరకు కూడా చలిగాలుల తీవ్రత పెరగడంతో ప్రజలైతే కొంత భయాందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. మరోపక్క వర్షాలు కూడా ప్రారంభమయ్యాయి. చాలా భారీ వర్షాలు కూడా కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలోనే ఇప్పటికే కూడా వాతావరణం బాగా చల్లబడి చలిగాలుల తీవ్రత బాగా వీస్తుండడంతో కొంత ప్రజలైతే ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా తీర ప్రాంతంలో భారీగా కోతకు గురవుతున్న పరిస్థితి ఉంది. సముద్రం చాలా తీవ్ర అల్లకొల్లాలంగా మారి ఉవ్వెత్తున కెరటాలు ఎగిసిపడుతుండటంతో తీర ప్రాంతం బాగా కోతకు గురవుతుంది. ప్రస్తుతం మనం నక్కా రామేశ్వరం తీర ప్రాంతంలో ఉన్నాము. ఇక్కడ మత్స్యకారులందరూ కూడా వేటకు వెళ్లకుండా తమ బోట్లను సురక్షిత ప్రాంతాలకు తరలించుకుని వారు పని కోల్పోయిన పరిస్థితి ఉన్నామని వారు చెబుతున్నారు. అదేవిధంగా ఒక్కసారి మనం ఈ విజువల్స్లో చూసినట్లయితే ఈ తీరం వెంబడి బలమైన ఈదురుగాలులతో వీస్తుండడంతో పాటు ఎక్కడికక్కడే కూడా ఉవ్వెత్తున సముద్ర కెరటాలు లెగిసిపడే పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దన్న అధికారుల హెచ్చరికల నేపథ్యంలో చాలామంది కూడా తన జీవనోపాధి కోల్పోయిన పరిస్థితి ఉంది. దాదాపు అంటే 28వ తారీఖున ఈ తుఫాను ప్రభావం కనిపించింది. దీన్ని ఫెంగల్గా నామకరణం చేశారు. తర్వాత వాయుగుండంగా ఇది తీవ్ర వాయుగుండంగా మారింది. ఇక్కడ ఒకసారి మనం చూస్తే ఇక్కడ ఈ బోట్లన్నీ కూడా అందరూ కూడా నక్కపల్లి ప్రాంతం నుంచి వచ్చినటువంటి మత్స్యకారులు అందరూ కూడా ఇక్కడ వేట జీవనాధారంగా చేసుకుని జీవిస్తున్న పరిస్థితి ఉంటుంది. తమ బోట్లను సురక్షితంగా ఈ ఒడ్డుకు చేర్చుకుని ఇక్కడే భద్రపరుచుకున్నారు. అదేవిధంగా ఈ హెచ్చరికల నేపథ్యంలో చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏమండి మీరు ఈరోజు అంటే ఎప్పటి నుంచి వేటకి వెళ్ళలేదు? మంగళవారం కానుంచి వెళ్ళలేదండి. మంగళవారం కానుంచి. ఓకే. ఎప్పుడు అంటే తుఫాను హెచ్చరికల నేపథ్యంలో దానివల్ల వెళ్ళడం లేదు. చెప్పారా అధికారులు? చెప్పారా మీకు? అధికారులు చెప్పి ఓళ్ళు చెప్పలేదు. ఇప్పుడు వచ్చి ఓళ్ళు రాలేదు. వచ్చిన నన్ను బియ్యం గింజలు మంటడేసి బియ్యం గింజలు మంటడేసి చల్లగా వెళ్ళిపోతారు తప్ప కంతకన్నా ఏమీ లేదు. మీరు వచ్చేది ఒక ఆధార్ కార్డు ఇవ్వండి, కోడ్ ఇవ్వండి, అన్ని ఆధారాలన్నీ పెట్టమన్నారు. ఆతల వాసాల తిప్పలకి 2500 వస్తే రామాధరపులకి ఏది లేదు. ఎక్కడి నుంచి వచ్చారు అసలు మీరు? మా నక్కపిల్లి అండి. అక్కడ ఉన్నాయి మీకు కార్డులు? ఇక్కడికే తెప్పించుకున్నామండి. ఇక్కడికి తెప్పించుకోమన్నారు. ఎంఆర్ఓ వచ్చి, ఈఆర్ఓ వచ్చి ఇక్కడ రెప్పించుకోమంటే ఇక్కడ రెప్పించుకున్న తర్వాత కూడా అన్ని ఆధార్ కోడ్లు అన్ని ఆధారాలు పెట్టిన తర్వాత ఏమి రాలేదమ్మా మా ఓనాకి. మీరు పక్క వాసాల తిప్పలకి వచ్చి మీరు రామేశ్వరపులకి ఎందుకు రాలేదు? వాళ్ళు మా ఊరేలే కదా. ఎప్పటి నుంచి అండి మీరు అంటే 28వ తారీఖు నుంచి ఈ ఉపాధి కోల్పోయిన పరిస్థితి ఉందా? ఉందండి. ఎప్పటి నుంచి? అదే వారం కింద నుంచి మేనీడు గాలి వాతావరణం బాగాలేదు, దెబ్బేస్తుంది. దాదాపు ఏటకెళ్ళామండి. సోమవారం కానీ ఇక్కడ ఏటకెళ్ళలేదండి. ఇక్కడ దెబ్బని పడి ఉన్నాం. ఎవరి వల్ల దెబ్బనే ఉన్నాం. మరి ఇలా ఉంటే ఎలా వెళ్ళిపోతామండి? ఎవరైతే మాత్రం వెళ్ళాం కదా. ఊరు కాదు, ఎవరు పట్టించుకోవట్లేదు. ఇక్కడికి అక్కడ వైజాగ్ నుంచి వచ్చాము. వైజాగ్ నుంచి వచ్చి ఇక్కడ వచ్చి తిందామని వస్తే ఇక్కడ కూడా తుఫాను జరిగితే ఈ ఊరు కాదు, పాడతారు కూడా ఎవరు కూడా మమ్మల్ని కాసేయలేదు.
మా పరిస్థితి ఏంటో మాకే అర్థం కాలేదు. సుమారు ఎన్ని కుటుంబాలు ఉంటాయి ఇక్కడ? చిన్నగా ఒక 9 అంటే 9 తప్పలు 9 కుటుంబాలు ఇంకంతేనండి. వీళ్ళు మీకు ఎప్పుడైనా సాయం అందుతుందా? ఎక్కడ ఎప్పుడుకొచ్చి ఎప్పుడు సాయం ఎక్కడ పడినది. సునామీకే సాయపడినది వీళ్ళు ఇక్కడ సాయపడతారండి. ఓ సంవత్సరాలు ఇచ్చేయాలన్నమాట. 30 కేజీలు వల్లను అన్నీ తగలైపోయి అన్నీ నాశనమైపోయి. అప్పుడు నాశనమైపోతే ఆ సంవత్సరాలు ఇచ్చేయాలి 30 కేజీలు వల్లం. తిండి బాగా పప్పు బియ్యం అన్నీ. దాదాపు 5 రోజుల నుంచి ప్రభావం అయితే కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఎదురుగాళ్ళు చూస్తున్నారు కదండి, చూస్తున్నారు కదా ఎలా ఉందో, ఆకాశం ఎలా ఉందో. మొన్న ఇక్కడ చంద్రవల్లలో ఎలా వెళ్ళిపోయిందండి పాకల్లో పడి. అలాంటప్పుడు వెళ్ళి పెట్టించుకోలేదు. అక్కడే ఉంటామండి. 6 నెలలు ఇక్కడ ఉంటామని 6 నెలలు ఊరు వెళ్ళిపోతాం. 6 నెలలు ఇక్కడేనండి. మహాశివరాత్రి వచ్చిందే ఇక్కడే ఉంటామండి. అక్కడి నుంచి మా ఊరు అలాగే వెనక ముందులో వెళ్ళిపోతాం. ఇంకా అంతే. ఈ తుఫానే రాని ఏదో రాని 6 నెలలు మాత్రం ఎక్కడికి కదలవండి, ఇక్కడే ఉంటాం. ఈ తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకారుల యొక్క పరిస్థితి ఇది. చాలా ఇబ్బందులు పడుతూ ఈ తుఫాను వచ్చిన ప్రతి సందర్భంలోనూ కూడా ఇలా భుజాన్ని వేసుకుని తమ బోటులను ఇలా కాపాడుకునే ప్రయత్నం అయితే చేస్తుంటారు. అదేవిధంగా ముఖ్యంగా చిన్నపిల్లలు కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళు కూడా పిల్ల పాపలతో వాళ్ళు అనేక ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. సార్ మీరు చెప్పండి, ఇక్కడ తుఫాను ప్రభావం వలన ఇక్కడ అంటే ఈ నక్క రామేశ్వరం ప్రాంతంలో ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి? చాలా ఇబ్బందిగా ఉంటుందండి. తుఫాన్లు వచ్చినట్టు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఏ అధికారులు కానీ ఎవరో కానీ వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు అంతే. దానికి సంబంధించి నష్టపరిహారం కానీ ఏది కూడా చేయూత కానీ ఏ అధికారులు కూడా ఇస్తామని చెప్తున్నారు, ఇవ్వట్లేదు. వీళ్ళు కూడా ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ వలస ఉండి వీళ్ళు కూడా మాకు ఆర్థిక ఆలన పాలన ఉండలేదు అని చెప్పి చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. గతంలో ఇక్కడ తుఫాన్ షెల్టర్లు అయ్యి నిర్మాణం జరిగే పరిస్థితి అయితే ఉండేది. ఇప్పుడు తుఫాన్ షెల్టర్లు అన్నీ కూడా మీకు అందుబాటులో ఉన్నాయా? తుఫాన్ షెల్టర్ ఉందండి, అందుబాటులోనే ఉంది తుఫాన్ షెల్టర్. కానీ దానికి సంబంధించి మెయింటెనెన్స్ ఎవరు చేస్తున్నారు ఏంటి అది డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళకి వచ్చి చేస్తేనే కానీ అక్కడికి వెళ్ళి ఉండే అవకాశం ఉండదు. అప్పటి వరకు తాళాలు వేసి ఉంటాయి. దాని లోపలికి వెళ్ళడానికి కానీ ఎవరికి కూడా అవకాశం ఉండదు. వాళ్ళు వచ్చి ఏమని తీసుకెళ్ళే అవకాశం లేదు. వస్తున్నారు చేస్తున్నారు అంటారు అంతేగాని ఎవరో కూడా ఏమీ రారు. ఎవరైనా ఆఫీసులు కలెక్టర్ గారు ఎవరైనా విజిటింగ్ వస్తున్నారు అని చెప్పి అంటేనే పరిగెత్తుని వస్తారు, చూస్తారు, వెళ్ళిపోతారు. ఈ ప్రాంతంలో ఎన్ని ఉన్నాయండి తుఫాన్ షెల్టర్లు? ఒకటే ఉందండి. అది కూడా నిర్వహణలో ఉందా? నిర్వహణ ఓపెన్ చేసలేదండి ప్రస్తుతానికి. టైంలో కూడా ఓపెన్ చేసలేదు లేదండి, ఓపెన్ చేసలేదండి. ఇబ్బందులు అయితే చాలా ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయండి. మాది అనకాపల్లి జిల్లా రాజీపేట గ్రామం, నక్కపల్లి మండలం. అక్కడి నుంచి ఇక్కడ ఈ ఏరియా వచ్చి 6 నెలలు మేము పార్టీ శాతం చేస్తున్నాం. కానీ ఇలాగే జరిగినా సరే మాకు ఇంత ఏది కూడా గవర్నమెంట్ మాకు సాయం పడలేదు. ఇక్కడ మేము ఇక్కడ ఎలా ఉన్నాం చూడు, దిక్కులేని వాళ్ళగా ఉంటున్నాం. మాకు ఏదన్నా పంపించడం కానీ చేయడం కానీ మరి గవర్నమెంట్ ఆదుకుంటాడు అలాగని మేము చూస్తున్నాం. అది మాత్రం మీరు గవర్నమెంట్కి చెప్పండి. మరి పిల్లలతో ఉన్నారు ఇక్కడ, మరి ఇంత తుఫాన్ టైంలో కూడా ఇక్కడ మరి ఉంటున్నాం. మరి ఏం చేయాలి, మరి కష్టపడుకోవడానికి వచ్చాము. పరిస్థితి బాగాలేదు కదా, మీరు సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్ళాలి ఎవరు, బయట తీసుకెళ్ళాలి ఎవరు వచ్చారు? ఎవరు రాలేదు. ఇప్పటికి వచ్చి ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు సరిగ్గా 1 రోజులు అవుతుంది ఇలా జరుగుతుంది. ఎవరు వచ్చి మాకు ఎక్కడన్నా ఏర్పాటు చేసి ఏ భోజనాలన్నా ఏమన్నా పెడితే పిల్లలకి గట్టనా ఏదో ఆదుకుంటే బాగుంటుంది. ఎవరు కూడా పట్టించుకోరు. మాకు ఇక్కడ ఎలాగుంది ఇప్పుడు దిక్కునేనట్టు ఉంది. రాలేదు, ఒక్కరు రాలేదండి, ఎవరు పట్టించుకోలేదు. చెప్పడానికైనా ఎవరు రాలేదు. మొన్నసారి అయితే 3 రోజులు పగలు రాత్రి కూడా సముద్రం ఇంట్లోకి వచ్చిందండి. ఆ సరిగ్గా ఆ తోట దగ్గరికి వెళ్ళిపోయింది నీరు. అలాంటప్పుడు కూడా ఎలాగున్నారమ్మని సరి పలకరించడానికి ఒక్కరు రాలేదు. ప్రభుత్వం ఉంది కానీ మానేసింది ఏంటండి? ఒకసారి ఆలోచించండి, మీరు తెలుసు కదా మీకు. మీరు చెప్పండి, పిల్లలతో ఉన్నారు ఇక్కడ, పిల్లలతో ఉన్నారు కదా ఇక్కడ, కాదు మరి ఇబ్బంది పడుతున్నారు కదా. ఇబ్బంది అండి, మరి ఎవరు పట్టించుకుని ఎవరు లేరు కదా తీసుకెళ్ళడానికి. అంటే మీరేనే వెళ్ళిపోవచ్చు కదా అక్కడ. మేము ఎలా వెళ్తామండి? సామాను తప్పలేటి, వ్యాపారం ఏంటి, అన్నిటి వాళ్ళేటి అన్ని మేము ఎలా పెట్టుకెళ్ళి మేము ఎక్కడ ఉంటాము? ఇవన్నీ ఎవరు చూస్తాలి? ఇంత వ్యాపారం, వ్యాపారం
వ్యాపారం అంటే మరి ఇప్పుడు లేదు కదా వ్యాపారం ఉన్నది కదా సార్ ఇది ఎన్నిని అంటే ఈ సామాగ్రి ఈ బోట్లు సామాని వల్ల ఎన్నిని నక్కపల్లి అంటే విశాఖ జిల్లా నక్కపల్లి ప్రాంతం నుంచి ఈ ప్రాంతానికి అనకాపల్లి జిల్లాకు సంబంధించి ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ ఉపాధి కోసం చాలామంది మత్స్యకారులు వేటే జీవనాధారంగా జీవించే పరిస్థితి ఉంటుంది. ఇదిగో ఒకసారి మనం విజువల్స్లో చూసినట్లయితే ఇక్కడ ఈ బోట్లన్నీ కూడా దాదాపు 5 రోజులుగా ఇక్కడే మేము లంగర వేసుకుని పైకి తెచ్చుకుని సురక్షితంగా పెట్టుకున్నాం. లేకపోతే ఈ తుఫాను తాకిడికి ఈ బోట్లన్నీ కూడా చాలా అంటే ధ్వంసమయ్యి లేదంటే సముద్రంలో కూడా కొట్టుకుపోయే ప్రమాదం ఉన్నందున మేము లక్షలాది రూపాయలు నష్టపోయే అవకాశం ఉందని చెప్పి వీళ్ళు ఆవేదన వ్యక్తం అయితే చేస్తున్నారు. ఎప్పుడు తుఫాను వచ్చినా కూడా తమను పట్టించుకున్న నాదులు అయితే ఎవరు లేరు. ఎప్పుడు కూడా మేము ఇలా బిక్కుబిక్కుమంటూ గడిపే పరిస్థితి అయితే ఉంటుంది. దాదాపు 5 రోజులుగా ఈ తుఫాను ప్రభావం వలన మేము జీవనోపాధి కోల్పోయాము. కానీ అధికారులు అయితే మమ్మల్ని కనీసం చూడలేదు, పట్టించుకోలేదని కూడా వీరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వీలు పరిస్థితి ఎలా ఉంటే ఒకసారి మనం సముద్రంలో విజువల్స్లో చూసినట్లయితే ఉవ్వెత్తున ఎగిసిపడుతూ కూడా సముద్ర కెరటాలు చాలా ఉవ్వెత్తున ఎగిసిపడుతూ తీరాన్ని అయితే భారీగా కోతకు గురి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారి మనం విజువల్స్లో చూసినట్లయితే మొత్తం ఇదంతా కూడా సముద్రపు కోత వలన ఇలా ధ్వంసమైన పరిస్థితి ఉంది. ఇదే మాదిరిగా అటు కాకినాడ జిల్లాలో కూడా కాకినాడ జిల్లాలోని ఉప్పాడ ప్రాంతంలో కూడా గత 2 రోజులుగా ఈ తుఫాను ప్రభావంతో తీర ప్రాంతం కూడా ధ్వంసం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ జియోట్యూబ్ టెక్నాలజీ ద్వారా ఆ సాంకేతికతను ఉపయోగించి తీర ప్రాంత రక్షణ అంటే తీర ప్రాంతం కోతకు గురవకుండా కొన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నప్పటికీ కూడా ఉప్పాడ ప్రాంతంలో చాలా వరకు కోతకు గురైంది. అదేవిధంగా రోడ్డు మీద కూడా కెరటాలు ఉవ్వెత్తున ఎగిసిపడుతూ తీవ్ర విధ్వంసాన్ని సృష్టిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క అటు ఓడల రేవు అంటే అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలోకి వచ్చే ఓడల రేవు ప్రాంతంలో కూడా ఓఎన్జీసీ ఆన్ షోర్ టెర్మినల్ను ఆనుకుని ఇప్పటికే కూడా కెరటాలు తాగుతున్న పరిస్థితి ఉంది. ఇదే కొనసాగితే ఈ ఫెంగల్ తుఫాను తీవ్ర వాయుగుండంగా మారి మరింత బలపడి కనుక ఇది విధ్వంసాన్ని సృష్టించే అవకాశం ఉంటే కనుక ఈ ఓఎన్జీసీ ఆన్షోర్ టెర్మినల్ కూడా ప్రమాదంలో పడే పరిస్థితి ఉందని అక్కడ స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికే కూడా చాలా వరకు 500 మీటర్ల మేర ముందుకు సముద్రం చొచ్చుకొచ్చిన పరిస్థితి ఉంది. తుఫాను ప్రభావంతో గత 5 రోజులుగా ఈదురుగాలులు అయితే తీవ్రత పెరిగాయి. ముఖ్యంగా ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా తీర ప్రాంతాల్లోని చాలామంది ప్రజలు చలిగాలులతో కొంత ఇబ్బంది అయితే పడుతున్న పరిస్థితి ఉంది. అయితే శీతాకాలంలో చాలా వరకు కూడా చలిగాలులు ఉంటాయి. కానీ ఈ తుఫాను ప్రభావం వలన ఈదురుగాలుల ప్రభావంతో చలిగాలుల తీవ్రత పెరిగి కొంత ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా వృద్ధులు చిన్నపిల్లలు ముఖ్యంగా కొంత ఇబ్బందికి గురవుతున్నామని చెబుతున్నారు. ఇదే కొనసాగి ఈ తుఫాను వర్షాలు కూడా దీనికి తోడైతే కనుక కొంత ఇబ్బంది పడే పరిస్థితి అయితే ఉందని చెప్తున్నారు. ముఖ్యంగా మత్స్యకారులు ఎవరు కూడా సముద్రంలో వేటకు వెళ్ళి సాహసం చేయొద్దని అని అధికారులు ఇప్పటికీ హెచ్చరించారు. అయితే అధికారుల హెచ్చరికల మాటలా ఉన్నా కూడా మాకు జీవనోపాధి కోసం కొంత బియ్యం రేషన్ పంపిణీ చేయాలని కూడా మత్స్యకారులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రధానంగా 30 ఆవాస ప్రాంతాలకు ఈ తుఫాను ప్రభావం స్పష్టంగా పడిన పరిస్థితి కనిపిస్తుంది. అది కాకినాడ జిల్లాలో కూడా దాదాపు 28 ప్రాంతాల్లో కూడా తుఫాను ప్రభావం కనిపిస్తుంది. అటు పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా తుఫాను ప్రభావంతో తీర ప్రాంతంలో కొంత అలజడి అయితే రేగుతుంది. మొత్తం మీద ఈ తుఫాను కలవరంతో మాత్రం తీర ప్రాంత ప్రజలైతే కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 1996 తుఫాను నవంబర్లోనే వచ్చిందన్న ఆ చేదు జ్ఞాపకాన్ని గుర్తు చేసుకుంటూ ఈ నెల గడిస్తే కనుక ఈ తుఫాను విపత్తుల నుండి కొంతవరకు తప్పించుకునే అవకాశం ఉంది. అదే కనుక ఇది ఇలాగే కొనసాగితే కనుక ఈ నెలలో మళ్ళీ అంటే గత నెలలో ముందు నెల అక్టోబర్ నెలలో కూడా తుఫాను ప్రభావం కనిపించింది. ఈ ఏడాది తుఫాను గండం నుంచి బయటపడుతున్నాము అనుకునే సమయంలోనే నవంబర్లో మళ్ళీ తుఫాను రావడం కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇది పరిస్థితి. ఏబీపీ దేశం నుంచి సుధీర్.